నేనంతా ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు. బ్యాంక్కి, తర్వాత కొంచెం పర్చేసింగ్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. చీకటి పడకముందే తిరిగి రావాలని చెప్పావు కదా. ఇక్కడ పేషెంట్స్ ఎవరిని బయటికి పంపించకూడదు, ప్రత్యేకంగా ఈ వార్డులో. నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు చెప్పలేనటువంటి వర్స్ట్ అయిన కండిషన్. బ్రతుకుతావన్న నమ్మకమే లేదు. అదృష్టం కొద్దీ ఇంత త్వరగా రికవర్ అయ్యావు. అదృష్టం. వీలైతే ఒక వారంలోపే డిశ్చార్జ్ చేస్తాం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ సిటీలో నీకు శత్రువులు చాలా మంది ఉన్నారు. సుధాకర్ చెప్పారు సేఫ్ గా మరో చోటుకు మారడం మంచిదని. నువ్వు కావాలంటే ఢిల్లీలో. అలా సుధాకర్ చెప్పాడంటే భార్య తన పాత స్నేహితుడిని కలుస్తుండటం అతను భరించలేకపోతుంటాడు. రవి, థ్యాంక్స్ డాక్టర్. నన్ను రక్షించడానికి మీరు చేసిన సేవలను జ్ఞాపకం ఉంచుకుంటాను. కానీ గతాన్ని మర్చిపోమంటూ నిర్బంధించొద్దు. జీవితంలో అంతా నష్టపోయిన వాడిని నేను. ఇంకా నేనెవరికి భయపడాలి? వెళ్ళొస్తానమ్మా. సరే. ఏమిటి నాన్న? ఆ పోలీసు వాడు
వాడి పేరేంటి? రవిప్రసాద్. వాడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాడా? ఆ రోజే వాడిని క్లోజ్ చేసి ఉండాల్సింది. నువ్వే. క్లోజ్ చేయడం సాధారణమైన విషయమేనన్న, కానీ అంతకంటే పెద్ద పనిష్మెంట్ అని నేనే. అతని గురించి భయపడక్కర్లా. గతాన్ని మర్చిపోయి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. అదే చెప్పాను. దట్స్ ఆల్. తిరిగి మళ్ళీ సర్వీసులో చేరను లేడు, మనల్ని చేయను లేడు. సరే సరే, నువ్వు బయలుదేరు. లేట్ అయిందంటే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుంది. అలాగే నాన్న. ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీకి. వస్తానమ్మా. మన హోటల్ ఫారిన్ కొలాబరేషన్ విషయం మాట్లాడడానికి వెళ్తున్నావు. ఓహో. Please meet tomorrow, sir. Any message from Bangalore, sir? Okay, sir. It's all right. हम तो गम के मारे हैं, कुछ तेरा भी
बाहों में आजा मेरे यार, आया मस्ती का आलम। हो दिल में बसा है तेरा प्यार, अब जाएं कहाँ हम। तो थोड़ा तो पिला जरा मेरे जानम, थोड़ा थोड़ा ले ले तू भी जीने का मजा, कौन कहाँ जाए कल किसको पता। जोश में जवानी है, जिंदगी दीवानी है, हाँ गले लगा। సార్ మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నువ్విక్కడ ఇది ప్రకాష్ కంపెనీలో డ్రైవర్ గోవింద ఇల్లేనా? అవును.